ముంబైలో భాయ్ అనేవాడు లేడు. ఉన్నాడు సార్. ఎవడు? సూర్యాభాయ్. ఈస్ రన్నింగ్ ఏ గ్యాంగ్, వెరీ డేంజరస్. పోలీసులు నిన్ను అరెస్ట్ చేస్తుంటే పబ్లిక్ అడ్డుపడుతున్నారంట. అది అలా మంచితనం సార్. సార్ ఆకలేస్తుందంటే ఎవడు అన్నం పెట్టాడు సార్. అదే 1000 రూపాయల మొబైల్లో ఇంత సిమ్ కార్డ్ వేసి ఒక్క ఫోన్ కాల్ కొడితే కారిపోతుంది సార్. అరగంటలో 1 కోటి రూపాయలు వస్తాయి. నేను వచ్చింది అందుకే సార్. వాడు మామూలుడు కాదు, అలానే క్రిమినల్ కూడా కాదు, బట్ క్రిమినల్ మైండెడ్. డిపార్ట్మెంట్ నేను అగేన్స్ట్ కాదు సార్. దయచేసి నా మీద కక్ష కట్టకండి. కొంచెం కోఆపరేట్ చేయండి సార్. పెద్దోడిని కొట్టేద్దాం, పేదోడికి పెట్టేద్దాం. ఒక్కొక్కసారి అనిపిస్తుంది నీలాంటోడు నా డిపార్ట్మెంట్లో ఎందుకు లేడా అని. నీలో ఉన్న కసి నేనెవడిలోనూ చూడలేదు. బట్ యువర్ ఆన్ ద రాంగ్ ట్రాక్. నాతో ఉండు. ఎలా ఉండను? ఇలా రోజుకొకటి చెప్పుతుంటే ఎలా ఉండను? ఎందుకు చేస్తున్నావు ఇదంతా? సార్ మీరు అబ్జర్వ్ చేశారో లేదో, లాస్ట్ 3 months నుంచి ఇండియాలో మర్డర్లు తగ్గిపోయాయి, కిడ్నాపులు తగ్గిపోయాయి, క్రైమ్ రేట్ మొత్తం పడిపోయింది సార్. సార్ ఆకలేస్తేనే ఎవడ నేరం చేస్తాడు సార్. నేరస్తులందరికీ శాలరీలు ఇచ్చి పెంచుతున్నాను సార్. ఇట్స్ అ బ్రాండ్. నీ మీద పగతోనే బతుకుతున్నాను అనుకున్నావా? నీలాంటి వాళ్ళు నా జీవితంలో చాలా మంది ఉన్నారు. ఇక నో మారల్స్, నో రూల్స్. మీ ఇన్ఫ్లుయెన్స్ వాడి ఎలక్షన్ టైంలో నాకు 25 హెలికాప్టర్లు ఇప్పించండి. హెలికాప్టర్లు ఎందుకు? డబ్బులు పంచడానికి రా ఎర్రి